సర్కస్ కాబట్టి మొగుడ్లు పెళ్ళాలు చాలా మంది ఉన్నారు కాబట్టి పెళ్ళాల మీద ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేసి ఏదో కంటెంట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు నవ సందీప్. రంగు పూసుకోకున్నా ఏదవేసుకోకున్నా ఆట బొమ్మలం అంట మనమంతా తోరు బొమ్మలం అంట. అన్న ఈ రోజు నా కంటెంట్ ఏంటంటే పెళ్ళాం ఊరెళ్తే అన్న పెళ్ళాం ఊరెళ్తే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానన్న. ముందుగా భార్య ఏమండి ఈ రోజు మీకు ఎంతో ఇష్టమని మీకోసం నాన్ వెజ్ వండానండి. ఏంటే నా కోసం నాన్ వెజ్ వండావా? అసలే తిని చాలా కాలమైంది. ఏది ఇలా తీసుకురా. భార్య 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 ఇదిగో అండి. వసే ఇది అంటే నీ నాన్ వెజ్ అడిగితే ఇవిచ్చావు ఏమేనండి? ఇదేంటి బటర్ నాను, మరి ఇది వెజ్, రెండు కలిపితే నాన్ వెజ్. అమ్మని వసే ఉడుక్కప్ప ముఖము దానా, వెనకటికి నీలాంటిదేనే ప్రాణం పోతుంది. తులసి నీళ్ళు నోట్లో వేయవంటే తులసిని పిలుచుకోవడానికి తూర్పు గోదావరి వచ్చిందంట. అది సరేగానే మన ఇంటి దగ్గరికి అప్పు వాళ్ళు వచ్చారు కదా, ఇచ్చి పంపించావా? ఎందుకు లేదండి, ఇచ్చి పంపించానండి. వసే మరి మన నేను అడిగితే డబ్బు లేదన్నావు కదే, మరి ఎలా ఇచ్చి పంపించావు అప్పు? అయ్యో వాళ్ళు డబ్బులు అడగలేదండి, అప్పులు అడిగారు. అందుకే మన చిన్న కూతురు అప్పు నుంచి పంపించేశా. ఇక నవ్వాలన్న మనం అందరం. అది సరేగానండి, మరి మొన్న మీరు పూజారి దగ్గరికి వాస్తు చూపించడానికి వెళ్ళారు కదా, ఏమన్నారండి పూజారి గారు? ఏం లేదే, ఇంటికి వాస్తు బాగానే ఉంది కానీ నీకే దరిద్రం పట్టింది, అది వదిలిపోతే కానీ నీ జీవితం బాగుపడదని చెప్పాడే. అవునా? ఇంతకు ఎవరండి ఆ దరిద్రము? దరిద్రానికి దగ్గర చుట్టంలో ఉంటావు కదా, నువ్వేనే తిని పడేసిన అరటి తొక్క ముఖముదానా. అది సరేగానండి, మరి పండుగ వస్తుంది కదా, మీరు పట్నం వెళ్ళినప్పుడు నా కోసం ఒక పట్టు చీర తీసుకురండి. ఎందుకంటే పండుగ రోజు అందరి కళ్ళు నా మీదనే ఉండాలండి. వస్తే అలాంటప్పుడు పట్టు చీర ఎందుకే, ఒక మేకప్ కిట్టు కొనిస్తాను, మకానికి రాసుకో. అప్పుడు అందరి చేతులు ఏం కర్మ, అందరి చేతులు అందరి కాళ్ళు అన్ని నీ మీదనే ఉంటాయి, నీ తెంగాలి ముఖం దాని. అది సరేగానే, మరి పండక్కి మీ ఊరు వెళ్తున్నావా లేదా నువ్వు? అయ్యో లేదండి, ఈసారి పండక్కి మా అమ్మ నాన్న వాళ్ళే ఇక్కడికి వస్తున్నారండి. ఏమండి ఎక్కడైనా ఎవరినన్ను అడిగి ఒక 10,000 అప్పుగా తీసుకురండి. ఈసారి మా అమ్మ నాన్నలకు మంచి మర్యాదలు చేయాలండి. ఏంటే మర్యాదలు చేయాలా? ఓసే నీకు మీ నాన్నకు వచ్చినప్పుడల్లా మర్యాదలు చేసి బంగారు కోటలో ఉండే నా కొంపన దయ్యాల కోటలో మార్చేశారు కదే. సరేగాని రేపు సంక్రాంతికి ఆ బీరవాళ్ళ బట్టలన్నీ తీసుకొని మీ పుట్టింటికి వెళ్ళిపోయి మళ్ళీ 10 సంవత్సరాలు అయితే కానీ రాకో. 10 సంవత్సరాల అన్ని రోజులు ఎందుకండి? అసే అన్ని రోజులు ఎందుకు లేదు కానీ 1 సంవత్సరం ఉండి రాపోవే. అలాగేనండి అని చెప్పేసి ఇలా భార్యని ఇలా పంపించేస్తాడన్న, పుట్టింటికి పంపించేస్తాడు. ఇక పెళ్ళాన్ని ఊరికి పంపించేసిన తర్వాత ఒక మగాడి జీవితం ఎలా ఉంటుందో తెలుసా రవన్నా? ఊర్లోని ఊరకుక్కలన్నీ ఊరవతల వేలేస్తే ఊరు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటుందన్న పల్లె. ఇంకా ఆనందం చూడాలి, ఎట్లుంటుందో తెలుసా ఆనందము? పెండ్లామే ఊరికి బాయ, దరిద్రమే వదిలిపాయ, ఇంటికి పట్టిన శని మొత్తం శ్మశానానికి వెళ్ళిపాయ, నా ఆనందానికి అవధి లేదన్నో, ఓ రవి అన్న సంతోషానికి కొదవలేదన్నో. అది కాదు రవన్న, ఇప్పుడు కట్నం తీసుకునేవాడు గాడిద అని అంటారు కానీ మరి ఆస్తి అంతస్తు చూసి ఈ ఆడవాళ్ళని ఏమనాలన్నా? అడ్డగాడదలు అన్నద్దా? ఇక మనవాడు పెళ్ళాన్ని ఊరికి పంపించేసిన తర్వాత ఇక ఎలా ఉంటుందో చూద్దామన్నా. రత్తాలో నా పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిపోయిందే. ఏంటి మీ పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిపోయిందా? అయితే వచ్చేటప్పుడు 2 జాకెట్లు 2 లంగాలు తీసుకురమ్మనండి. అసలే నా బట్టలన్నీ పాతబడిపోయాయి. వచ్చే తింగర ముఖం దానా, నీకు జాకెట్లు లంగాలు తీసుకురావడానికి నా పెళ్ళాం వెళ్ళింది కళా మందిర్ షాపింగ్ మాల్కి కాదే, పుట్టింటికి. ఓ అవునా? అది సరే గాని ఈ రోజు నేను చెప్పినట్టు మాత్రమే రెడీ అయ్యిరా. నువ్వు ఎక్స్ట్రా చేసినావు అనుకో తోలు ఒలుస్తా నీకు. అయ్యో అలాగేనండి, ఇంతకీ ఎలా రెడీ ఎవరమ్మంటారండి? ఏం లేదే, బంగారు గాజులు వేసుకో, మల్లె పూలు పెట్టుకో, ఒళ్ళంతా సెంటు కొట్టుకొని ఎవరు చూడకుండా ఇంట్లోకి వచ్చే, సరేనా? ఓకే అండి, ఇలా వస్తా ఉంటుంది. ఆహా ఈరోజు పెళ్ళ ఊరికి వెళ్ళిపోయింది, సెకండ్ సెటప్ వస్తుంది, ఇంకా కథ సుమ్మ అయిపోవాలి కాదత్త. వచ్చినట్టుంది. వచ్చే అదంటే బట్టలు వేసుకోకుండా వచ్చావు. ఏమండి మీరేమన్నారు? ఏమన్నాను? బంగారు గాజులు వేసుకొని మల్లె పూలు పెట్టుకొని సెంటు కొట్టుకొని రమ్మన్నారు, అంతేగాని బట్టలు వేసుకోమని చెప్పలేదు కదండి.
ఓసి నీ ఉచ్చిరిక్కాయ ముఖం దానా అక్కడికి నీలాంటదనే మాట మీద నిలబడాలని ఎవడో చెప్తే మాట అని పేపర్ మీద రాసి కట్టకి తగిలించి నిలబెట్టిందంట ఇక నెక్స్ట్ ఈ పెన్లాం ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఇరుగు పొరుగు వారు అనే మాటలకి ఈ భర్త యొక్క ఫ్రస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దామన్న. ముందుగా ముసలమ్మ, అరే ఒరే ఏం మాయరోగం వచ్చిందా నీకు? పెన్లాన్ని కొట్టి ఇంటికి పంపించేసావంట. వచ్చే కాలిపోయిన కాకరకాయ ముఖం దానా, నా పెన్లాం గురించి నీకెందుకో? అయినా వారం కిందట పోయిన నా పెన్లాం గురించి ఇంతగా మాట్లాడుతున్నావే. 10 సంవత్సరాల క్రితం నిన్ను వదిలిపోయిన నీ ముగుని గురించి అడిగితే మాత్రం నీకు మాటలు రావు. నీ ముడతల్లో పడిన మిడత ముఖం దానా, పో ఎత్తలకు పో. ఇలా ఉంటుందన్న. ఇప్పుడు ఇంకా వీళ్ళ ఫ్రెండ్ వస్తాడు. వీళ్ళ ఫ్రెండ్ వచ్చి, అరే మామా నేను చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధగా ఉంది మామ. ఏంట్రా నాకు లేని బాధ నీకెందుకురా? ఒరే అలా అనకురా మామ, నీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది. నిజంగా ఏడుపు వస్తుంది తెలుసా మామ. ఎందుకురా? అరే నీ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది కదరా. ఓహో అందుకు బాధపడుతున్నావా? అయితే ఒక పని చేయి మామ. ఏంట్రా? ఏలేదు మామ, నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది కదా, నా భార్య వచ్చిందాక నీ భార్యని నా దగ్గర వదిలేసిపోరా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే ఏంట్రా మాడిపోయిన మసాలా దోశ మొక్క. నా పెన్లాం గురించి నీకెందుకు పోయి అని వాళ్ళు పంపిస్తుందన్న. ఇంకా పాలవాడి దగ్గరికి పోతే ఎలా ఉంటుంది చూద్దాం. ఇంకా పాలవాడి దగ్గర అన్న, సార్ 10 రోజుల నుంచి చూస్తున్నాను మీరు ఒక్కరే వచ్చి పాలు తీసుకెళ్తున్నారే, ఎక్కడికి పోయింది, ఎలా పోయింది సార్? ఒరే మా భార్య ఎక్కడికి పోయిందో తెలిసినా, పాలతో ఫ్లైట్ తయారు చేయడం ఎలా అనే దాని మీద రీసెర్చ్ చేయడానికి వెళ్ళింది. రాగానే కబురు చేస్తాను, ఒక 100 లీటర్ల పాలు ఫ్రీగా పంపి, నీకు కూడా 100 ఫ్లైట్లు చేపిస్తా. వెళ్ళరా వెళ్ళు అని చెప్పేసి వాడిని కూడా పంపించేస్తాడన్న. ఓకే ఇలా ఉంటుందన్న.